హాయ్ హౌ యూ ఆల్ టుడే మనం ఎక్సర్సైజ్ 2.3 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్టడీ ద ప్యాటర్న్. ఇక్కడ ప్యాటర్న్స్ ఇచ్చారు. రైట్ ద నెక్స్ట్ 4 స్టెప్స్. కెన్ యూ ఫైండ్ అవుట్ హౌ ద ప్యాటర్న్ వర్క్స్. ఇక్కడ 1 2 3 4 5 స్టెప్స్ ఇచ్చారు. నెక్స్ట్ 4 స్టెప్స్ మనల్ని రాయమారు. ఫస్ట్ స్టెప్ చూడండి. 1 into 8 plus 1 is equal to 9. 12 into 8 plus 2 is equal to 98. 123 into 8 plus 3 is equal to 987. సో ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఇక్కడ 1 నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్లేస్లో ఇక్కడ ఈ ప్లేస్లో సేమ్ 80 ఉంది. నెక్స్ట్ ప్లేస్లో 1 2 3 4 5 ఇలా ఒక్కో నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. 9 98 987 9876 98765. సో ఇది అబ్జర్వ్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్ రాయొచ్చు ఈజీగా. 1C చూడండి. ఇప్పుడు ఇది లాస్ట్ స్టెప్, బుక్లో ఇచ్చిన లాస్ట్ స్టెప్. సో మనం ఇక్కడ నెక్స్ట్ 4 స్టెప్స్ రాయమన్నారు కదా. సో రాద్దాం. 1 2 3 4 5 నెక్స్ట్ నెంబర్ 6 ఇంటూ 8 ప్లస్ ఇక్కడ 5 ఉంది. 5 తర్వాత 6 కదా. 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. 9 8 7 5 ప్రిడెసెసర్ నెంబర్ బిఫోర్ నెంబర్ 4. ఇది 1 స్టెప్, ఫస్ట్ స్టెప్. ఓకే, మళ్ళీ సెకండ్ స్టెప్. 4 స్టెప్స్ రాయమన్నారు. సో చూద్దాం. 1 2 3 4 5 6 నెక్స్ట్ నెంబర్ 7 ఇంటూ 8 ప్లస్ ఇక్కడ 6 తర్వాత 7 ఈజ్ ఈక్వల్ 9 8 7 6 5 4 3. ఓకే, థర్డ్ స్టెప్. 1 2 3 4 5 6 7 8 ఇంటూ 8 ప్లస్ ఇక్కడ 8. ఇక్కడ ఏ నెంబర్ యాడ్ చేస్తే ఇక్కడ ఆ నెంబర్ ప్లస్ చేయాలి. is equal 9 8 7 6 5 4 3 3 after number 2. Okay na. Next fourth step. 1 2 3 4 5 6 7 8 8 after number 9 into 8 plus 9. ikkada 9 add chesam kabatti ikkada 9 plus cheyali. is equal 9 8 7 6 5 4 3 2 2 after number 1. Okay, enough. ఇంతే 4 స్టెప్స్ రాయమన్నారు. సో 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టడీ ద ప్యాటర్న్. ఇది ఒకసారి చూడండి. 91 into 11 into 1 1001. 91 into 11 into 2 2002. 91 into 11 into 3 3003. 91 into 11 into 3 is equal 3003. సో మనకి అర్థమైపోతుంది ఈజీగా అబ్జర్వ్ చేస్తే. సో మనం నెక్స్ట్ ఇక్కడ ఏంది రైట్ నెక్స్ట్ 7 స్టెప్స్ రాయమన్నారు. 7 ప్యాటర్న్స్ రాయాలి సేమ్. సో మనం బుక్లో రాద్దాం. 91 into 11 into 3 3003. 91 into 11 into 4 4004. 91 into 11 into plus into 11 into 5 is equal 5005. 91 into 11 into 6 is equal 1006. 91 into 11 into 7 is equal 7007. 91 into 11 into 8 is equal 8008. 91 into 11 into 9 9009. 7 రాయమన్నారుగా. 1 2 3 4 5 6 అయినాయి. ఇంకోటి 91 into 11 into 10 10,010. ఇక్కడ చూడండి, ట్రై ద ప్యాటర్న్ ఫర్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అదే క్వశ్చన్లో ఇక్కడ కింద ఇచ్చారు. ట్రై ద ప్యాటర్న్ ఫర్ 143 into 7 into 1 143 into 10 into 2. సో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మనకి ఈజీలీ అర్థమైపోతుంది. 143 into 7 into 1 ఫస్ట్ స్టెప్ బుక్లో ఇచ్చింది. 143 into 7 into 2. సో నెక్స్ట్ స్టెప్ రాయొచ్చు. 143 into 7 into 1 2 వస్తుంది కదా. సో ఇక్కడ 3
అంతే, ఇది ప్యాటర్న్. నెక్స్ట్ స్టెప్ ట్రై చేయమన్నారు అంతే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, బుక్ థర్డ్ క్వశ్చన్. హౌ వుడ్ మల్టిప్లై నెంబర్స్ ఇచ్చారు, 3 నెంబర్స్ ఇచ్చారు విత్ 9. వాట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ ఎమర్జెన్స్? ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు కదా, దీన్ని మనం 9ని నార్మల్గా కాకుండా 9తో నార్మల్గా ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో చూద్దాం మనం ఈజీ మెథడ్లో, బుక్లో చూద్దాం. థర్డ్ వన్. సో మనకి బుక్లో 3 నెంబర్స్ ఇచ్చారండి. 1, 10, 100, 1000, 10,000, lakh, 10 lakh, క్రోర్లో 3 నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్ని ఒక్కో దాన్ని 9తో మల్టిప్లికేషన్ చేయమన్నారు, బట్ నార్మల్ మెథడ్. సో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ 9కి బదులుగా చూడండి, సేమ్ నేమ్ ఫస్ట్ రైట్ చేసి ఇంటూ 9కి బదులుగా మనం 10 - 1 అని రాసుకోవచ్చు కదా. 9 ప్లేస్లో 10 - 1 రాసుకోవచ్చు. ఇప్పుడు 10తో మల్టిప్లికేషన్ చేసి దెన్ ఆఫ్టర్ 1 సబ్ట్రాక్షన్ చేయాలి. సో 10తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి సేమ్ నెంబర్ రాసి లాస్ట్లో 0 యాడ్ చేసుకోవాలి 10తో మల్టిప్లికేషన్. సో ఇది 10తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చిందండి. నెక్స్ట్ నెంబర్ ఇంటూ 10 చేస్తాం. నెక్స్ట్ ఇది ఇంటూ 1 చేయాలి. 1తో ఇంటూ చేస్తే సేమ్ నెంబర్స్తో చేయాలి. అదే నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 1 3 6 8 0 3 4 7. సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఇది వచ్చిందండి. 1 2 3 1 2 3 1 2 3. ఇది ఒక ప్యాటర్న్, అదే అబ్జర్వ్ చేయమన్నారు. ఏ ప్యాటర్న్ వస్తుందో అది అబ్జర్వ్ చేయమన్నారు అనమాట. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్ దాంట్లోనే సేమ్ 3 5 7 0 2 3 6 9 ఇంటూ 9 ఈ నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేద్దాం. 3 5 7 0 2 3 6 9 ఇంటూ 10 - 1. సో 10తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ నెంబర్ రైట్ చేసుకొని లాస్ట్లో 0 యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ 1తో ఇంటూ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది కదా, 3 5 7 0 2 3 6 9. సో ఇది ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చిందండి. 3 2 1 3 2 1 3 2 1. ఇది సెకండ్ నెంబర్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంది, అది కూడా చూద్దాం. ఇక్కడ థర్డ్లోనే 2 5 6 9 2 3 5 9 ఇది నెంబర్. దీంతో కూడా 9ని మల్టిప్లికేషన్ చేయాలి. సో సేమ్ 2 5 6 9 2 3 5 9 ఇంటూ 9 అంటే 10 - 1 అని రాసుకుందాం. సో సేమ్ అట్లా 2 5 6 9 2 3 5 9 10తో మల్టిప్లికేషన్ చేసి 0 యాడ్ అవుతుంది. నెక్స్ట్ 2 5 6 9 2 3 5 9. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇది ప్యాటర్న్ 2 3 1 2 3 1 2 3 1 ఇది వచ్చిందండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇంతే, 3 నెంబర్స్ ఇచ్చారు. 3 నెంబర్స్ని మనం మల్టిప్లికేషన్ చేసాం. ఓకే, 2.3లో అంతే. 2.3లో ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ చాప్టర్ ఏం లేదు. నెక్స్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ చాప్టర్. సో నెక్స్ట్ వీడియో థర్డ్ చాప్టర్ చూద్దామండి మనం. సో ఈ చాప్టర్ అంతే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్.